ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించే బృహత్తర కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. టీబీ ముక్త్ భారత్, మిషన్ ఇంద్రధనుస్సు వంటి అనేక కార్యక్రమాలని కేంద్రం నిర్వహిస్తుందన్నారు. మోదీ సర్కార్ వైద్య శాఖకు భారీగా బడ్జెట్ పెంచుతూ వచ్చిందన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేషెంట్ డాక్టర్ నిష్పత్తి పెరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. తలసేమియా బాల సేవ యోజన కింద కోల్ ఇండియా లిమిటెడ్లో రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తలసేమియా బాధితుల చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. పిల్లలను భుజాన వేసుకొని తల్లిదండ్రులు హాస్పిటల్ చుట్టూ అనేక వ్యక్తుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశం ఉండదు, ఆర్థిక సహాయం ఉండదు చేతిలో. ఆ కష్టమైనటువంటి పరిస్థితుల్లో నేను ఈ తలసేమియా పేషెంట్ సంబంధించి చూడడం జరిగింది. అనేక రకాల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా గురవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే ఈరోజు కోల్ ఇండియా ద్వారా తలసేమియా బాల సేవ యోజన అనేటువంటి ఒక సపరేట్ కార్యక్రమాన్ని మేము తీసుకుని దేశవ్యాప్తంగా మాకున్నంత వనరుల మేరకు మరి ఈ యొక్క పేషెంట్స్ అందరికీ పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకొని ఒక్కొక్క పేషెంట్కు మా కోల్ ఇండియా తరఫున నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఒక్కొక్క పేషెంట్కు 10 లక్షల వరకు కూడా ఖర్చు చేయాలి. ఎంతమంది ఉన్నా పర్లేదు, స్కై ఈజ్ లిమిట్, అందరికీ ట్రీట్మెంట్ అందించాలనేటువంటిదే మా లక్ష్యం. ఆ దిశలోనే ప్రధానమంత్రి గారి ఆదేశాలతోటి ఇప్పటికీ 17 హాస్పిటల్స్ మేము ఎంఓఏ చేసుకున్నాం. ఇది 18వ హాస్పిటల్ అనే ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తరఫున కోల్ ఇండియా తరఫున సుమారు 800 మంది పిల్లలకు ఈ యొక్క ట్రాన్స్ప్లాంట్, బోన్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. ఇదంతా ఈరోజు ఆ రకంగా ట్రీట్మెంట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మంచి జీవితం, ఒక నూతన జీవితము, కుటుంబాలలో టెన్షన్ లేకుండా సంతోషంగా కుటుంబాలు గడుపుతాం.